ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. శాసనసభ్యుల ఫిరాయింపు కేసులో 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. అప్పటి వరకు కేసును వాయిదా వేసింది. నూతన సంవత్సర వేడుకలు స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయన నిర్ణయించుకోవాలని సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది. స్పీకర్ది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమేనని హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ స్పీకర్ కి అప్డేట్స్ ఏంటి? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే న్యాయం ఉంటుంది, ధర్మం వైపే న్యాయం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనేక సందర్భాల్లో విచారణకు సంబంధించి కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా స్పీకర్ తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిండు. స్పీకర్ ఎందుకు ఈ విధంగా చేస్తున్న ఒక పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, పార్టీ పెద్దలు చెప్పినట్లు నడవడం ఏంటని కూడా గతంలో చెప్పారు. అందుకు అనుగుణంగా ఫిరాయింపుకు సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సిబిఐ గవాయి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సమయం అంటే ఎన్ని రోజులు సమయం కావాలి, వారం రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం ఎంత అంటూ కూడా స్పీకర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో 3 నెలల గడువు అడిగారు. 3 నెలల గడువు కూడా పూర్తి అయిపోయింది. స్పీకర్ కు విధించిన సమయం పూర్తి కావడంతో నిర్ణయం తీసుకోలేదు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో స్పీకర్ కోర్టు ధిక్కరణ కింద ఆదేశించడంతో ఇవాళ దానికి సంబంధించి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సిబిఐ ధర్మాసనం ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా కోరిన నేపథ్యంలో స్పీకర్ తరపు న్యాయవాది 4 వారాల సమయం అడిగారు. కుదరదు, 4 వారాల సమయం కాదు, కేవలం 1 వారం మాత్రమే ఇస్తున్నా. 1 వారంలో మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా సిబిఐ ధర్మాసనం గవాయి బెంచ్ స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. పూర్తిగా కోర్టు ధిక్కరణలో భాగమే స్పీకర్ ఈ విధంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా మండిపడింది. ఏదైతే గడువు లోపు నిర్ణయం తీసుకోకపోతే 2 వారాల్లో నేనే నిర్ణయం తీసుకుంటానంటూ కూడా సందర్భంగా కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది స్పీకర్ కార్యాలయంపై. ఇప్పటికైనా స్పీకర్ కార్యాలయం వెంటనే తీసుకోవాలని చెప్పేసి కూడా కోరింది. ఖచ్చితంగా ఒకవేళ స్పీకర్ తగు నిర్ణయం తీసుకోకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకుంటారో చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకుంటారు అంటే ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ ను ఈ విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. కోర్టు అనేక సందర్భాల్లో కూడా చెప్తూ వచ్చింది. సిబిఐ ధర్మాసనం చాలా సందర్భాల్లో కూడా స్పీకర్ వివరిస్తున్న తీరు కరెక్ట్ గా లేదని కూడా అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ కార్యాలయం పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరుణంలోనే మళ్ళొక్కసారి కూడా ఇవాళ ఏదైతే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది, ఖచ్చితంగా వారం లోపు చర్యలు తీసుకోకపోతే తదుపరి చర్యలు మేము తీసుకుంటామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.